ప్రతి ఒక్కరూ ఈ యొక్క రానున్న ఈ మాహే రంజాన్లో చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉంది. ఆ పని ఏమిటంటే మనందరం కూడా మన యొక్క దువాలలో ఎక్కువగా మన పాలస్తీన్ వాసుల కోసం, అదేవిధంగా ఎంత మంది అయితే ముస్లింలు ఈ మాహే రంజాన్ కన్నా ముందు షహీద్ అయిపోయారో, ఎంత మంది అయితే ముస్లింలు పోయిన సంవత్సరం రంజాన్లో ఉండి ఈ రంజాన్కి అందుకోలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరి కోసం కూడా మనమైతే కంపల్సరిగా దువా చేయాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ ఈ రమదాను అందుకునే అదృష్టాన్ని మనకు ప్రసాదించాడు. కానీ ఎంతో మంది చిన్నపిల్లలకి, ఎంతో మంది వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఈ రమదాను అందుకోలేకపోయారు. ఇది అంతా కూడా ఒక పరీక్ష జీవితం. కాబట్టి మనం మన తరపు నుంచి ఒక ముస్లింగా మన యొక్క కర్తవ్యం ఏంటంటే మన తోటి ముస్లిం కోసం, అదేవిధంగా ఎవరైతే ఆపదలో ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం, ఎవరైతే ప్రాణాలు విడిచి వెళ్లారో అటువంటి వాళ్ళందరి కోసం మనం దువా చేయటం మన యొక్క మెయిన్ కర్తవ్యం అవుతుంది. మ్యాక్సిమం ఈ యొక్క రంజాన్ లో ఎవరైతే వాళ్ళ యొక్క జకాత్ని ఇవ్వాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పాలస్తీన్ వాసుల కోసం జకాత్ అయితే ఇవ్వటానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీ ఇంటి పక్కన మీ బంధుమిత్రుల్లో ఎవరైతే ఉన్నారో, అనాథలు ఉన్నారో అటువంటి వాళ్ళకి ఎక్కువగా జకాత్ ఇవ్వటానికి ప్రయత్నించండి. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఏ విధంగా అయితే ఈ యొక్క మాహే రమదాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదే విధంగా ఇల్లు లేని వాళ్ళు, అదే విధంగా పేదవాళ్ళు వాళ్ళు కూడా ఈ యొక్క మాహే రమదాన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం ఎవరెవరి దగ్గర అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో ఉంచారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మాహే రమదాన్లో ఎక్కువగా దాన ధర్మాలు చేయండి. ఎక్కువగా కూడా పాలస్తీన్ వాసుల కోసం ఒకవేళ ఎవరైతే దానాలు చేయలేకపోయారో అటువంటి వాళ్ళు దువా చేయండి. ఎందుకంటే రేపు ప్రళయకాలం రోజు అల్లాహ్ సుబ్హానహు తాలా ఖచ్చితంగా ఈ విధంగా అడుగుతారు. ఏమనంటే నీ తోటి ముస్లిం కోసం నువ్వు ఏ విధంగా దువా చేశావు, లేకపోతే ఏ విధంగా సహాయం చేయడానికి ప్రయత్నించావు, లేకపోతే నీ కడుపు కోసం నువ్వే చూసుకున్నావా, లేకపోతే నీకు మాత్రమే, నీ స్వార్థం కోసం మాత్రమే నువ్వు చూసుకున్నావా, లేకపోతే నీ తోటి ముస్లిం కోసం కూడా నువ్వు ఆలోచించావని అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఈ యొక్క మాహే రమదాన్లో, ఎందుకంటే మన యొక్క దువాలు ఎక్కువగా యాక్సెప్ట్ చేయబడతాయి. ఎవరైతే ఇంతకు ముందు చనిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళందరి కోసం మనం ఎక్కువగా దువాలు చేసి వాళ్ళని అందరినీ షహీద్ లిస్టులో తీసుకునేటట్టు మనం అల్లాహ్తో దువా చేయాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ముందు పాపాలు తొలగించబడతాయి. అదేవిధంగా ఎంతో మంది చిన్నపిల్లలు పాలస్తీన్లో వాళ్ళు తల్లిదండ్రుల్ని కోల్పోయి ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఆశ్రమం కలగాలని మనం ఎంతోగా దువా చేద్దాం. అదేవిధంగా ఎంతమంది అయితే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు అటువంటి వాళ్ళకి తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళకి మద్దతు అవ్వి అటువంటి వాళ్ళందరూ కూడా ఒకే అన్నదమ్ములుగా ఒకే విధంగా ఉండాలని మనమైతే ఈ విధంగా దువా చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా ఈ యొక్క రంజాన్లో ఇప్పటి నుంచే మీరు ఎక్కువగా దువాలు చేయండి. జకాత్ ఇవ్వాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరిగా వీలైనంత వరకు మీ బంధుమిత్రులు చూసిన తర్వాత పాలస్తీన్ వాసుల కోసం పంపించండి. ఈ విధంగా మనం మన తోటి ముస్లిం సోదరులకి సహాయం చేసిన వారు అవుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా చేయండి. అస్సలాము అలైకుం.